అమ్మా నా గులుగులు కంపెనీలో పెద్ద జాబ్ వచ్చిందమ్మా. అవునారా? నేను జాయిన్ అయ్యేంత వరకు ఈ పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి ఎవరు చెప్పొద్దు. నేనేవరికి చెప్తాలేరా, మన బంధువులకి తప్ప. మన బంధువులకేనా? అయితే ఓకేలే. సర్లే గాని గిన్నెలో పాయసం ఉంది, మెత్తలకి ఇచ్చిరాపో. ఓకేలేమ్మా. మర్చిపోకుండా గిన్నె ఎత్తుకొని రా, మర్చిపోయావు అనుకో నీకు దీపావళే. సరేలేమ్మా. ఈ అమ్మలకి గిన్నెలు పిచ్చేంటో. అబ్బా 3 రోజులు కడుపుట్టు ఎక్కువైపోతాను. ఏందో ఊర్లో అందరూ బాగుపడిపోతాను. అబ్బా మా అత్తకి ఈ విషయం తెలిసి ఎంత సంతోషపడుతుందో. బాగా ఎక్సైట్మెంట్. అత్త రారా కూర్చో. ఏం ఇప్పుడు వచ్చినవా? ఏమి ఈ మధ్య రాగానే పోతాను మా ఇంటికి? నాకు టైమే ఆడుంది అత్త. నీకే టైం ఇట్లేరా, బాగా బాగుపడింది కదా. ఇదో అత్త అమ్మ పాయసం చేసి మీకు ఇమ్మనింది. ఇప్పుడేం రా స్పెషల్? అదే అత్త నాకు పెద్ద గులుగులు కంపెనీలో జాబ్ వచ్చింది అత్త. ఓహో అవునారా? సరే అత్త. సరేరా. అబ్బా క్యారీ తీసుకోవడం మర్చిపోయినానే. క్యారీ తీసుకోకుండా పోతే ఇంటికి వినపడి నాకు దీపావళి. అత్త క్యారీ. ఓం భీం శ్రీం కాం. వీడి జాబ్ పోవాలి. హలో ఎవరు? సారీ అండి మీ జాబ్ పోయింది. మీరు బంధువులు కాదురా, రా బంధువులు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు.